సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బత్తిని కనకయ్య ప్రకటించారు. రిజర్వేషన్ ద్వారా అవకాశం వచ్చిన నేపథ్యంలో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక గురువారం జరిగిన ఇంటింటా ప్రచారంలో మాట్లాడిన ఆయన గ్రామంలోని ఆలయాలు, సీసీ రోడ్ల సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ప్రజా ఆశీర్వాదంతో రాఘవపురాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తన లక్ష్యమని కనకయ్య అన్నారు. మా నాన్నగారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. మాది రాఘవపురం ఎక్స్ రోడ్, మోతే మండలం, సూర్యాపేట జిల్లా. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే నాన్నగారికి గత 40 ఏళ్ళుగా కార్యకర్తగా పనిచేస్తున్నాడు. సో కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే ఆల్రెడీ సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళందరూ కూడా గుర్తించడం జరిగింది. సో పలానా బత్తిని కనకయ్య అనేటోడు, సో ఇతను సర్పంచ్గా చేస్తే ఏదైనా గ్రామానికి చేయగలడు, అతనికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పి చాలా మంది మోటివేట్ చేయడం జరిగింది. సో ఆయన మోటివేట్ అవడంతో పాటు సో ఆయనకంటూ ఒక సంకల్పం ఉంది. లైక్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా రాని అవకాశం ఈ సంవత్సరం ఈసారి రావడం చాలా అదృష్టం. సో ఆయన కూడా అదే భావనతో ముందుకు వచ్చిండు. సో ఆయనకి 3 పిల్లలు ఉండడం కారణంతో ఇన్ని సంవత్సరాలుగా అవకాశం లేదు, ఈసారి మంచి అవకాశం వచ్చింది. దాన్ని వినియోగించుకోవడం కోసం 100% మనం ప్రయత్నించాలని చెప్పి ముందుకు వస్తున్నాం. సో దానికి మా డాడీ కూడా నాతో డిస్కస్ చేయడం జరిగింది. నేను ఇలా చేస్తున్నాను అంటే నేను ఎంకరేజ్ చేయడంలో నాకు ఎటువంటి లేదు. బేసిక్ ఏంటి అంటే యువత అనే వాళ్ళు ముందుకు రావాలి. మెయిన్లీ మా గ్రామంలో ఉన్న యువతని ప్రోత్సహించడంలో నేను ముందుకు వస్తున్నాను బేసిక్ గా. ఎందుకంటే నేను కూడా అదే ఏజ్ నుంచి వచ్చినా కాబట్టి మెయిన్ గ్రామంలోని యువతని మోటివేట్ చేయడంతో పాటు ఎవరైతే చదువుకున్న వ్యక్తులు, చదువుకున్న పిల్లలు ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా, ఎటువంటి బేసిక్ లైక్ ఇప్పుడు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు ఎవరైనా సరే పిల్లలు, వాళ్ళకి ఎటువంటి ఏమైనా వసతులు కావాలి. ఇక్కడ మాకు బేసిక్ ఒక బడి ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది, బట్ పిల్లలు ఎవరు ఇక్కడ మోటివేట్ అవుతలేదు. సో ఎందుకు అవుతలేదు అనే అంశంపై నేను ఇట్లాంటి అంశాల మీద కూడా చాలా ఎనాలిసిస్ చేయడం జరిగింది. ఒకవేళ నాన్నగారు సర్పంచ్ అయితే 100% ఇట్లాంటి ఎనాలిసిస్ చేసి ఊరికి ఉపయోగపడే విషయాల మీద చర్చించడం జరుగుతుంది. నేను నా కృషి కూడా నేను ఇందులో భాగంగా నాన్నగారికి హెల్ప్ చేయడం జరుగుతుంది. కాకపోతే నాన్నగారికి కొంచెం ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా చేయాలన్నా నేను ముందుండి ఎంకరేజ్ చేస్తానని మన రాఘవపురం నెక్స్ట్ రోడ్ యువతకి కానీ అందరికీ ఎవరైతే ఓటర్ మహాశయులు ఉన్నారో వాళ్ళందరికీ నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని మనవిస్తున్నా. గణసమ్మ ఏపిస్తా, బొడ్రా ఏపిస్తా, నేను అన్ని సమస్యలు ఊళ్ళే ఏ సమస్య ఉన్నా నేను తీర్తానని హామీస్తున్నా మా ప్రజలకు. ఉంగరం గుర్తుకు ఓటేయాలి, భారీ మెజారిటీతో గెలిపించి నన్ను ఆశీర్వదించి గ్రామ ప్రజలంతా నన్ను సర్పంచ్గా చేస్తే నేను 5 ఏళ్ళు ఊరుకు సేవ చేస్తానని మనవి చేస్తున్నాను.